ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో పొద్దుటూరు తాలూకా నందు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు రామసుబ్బయ్య గారు, అదేవిధంగా సెక్రటరీ ప్రమీల గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ పని భారం వల్ల లేదా కుటుంబ ఒత్తిడి వల్ల అనారోగ్య పాలు కాకుండా ఉద్యోగస్తులకి మరియు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ క్యాంప్ జిమ్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్జిఓ నందు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మన ఉద్యోగస్తులకే కాదు, ప్రజలకు కూడా ఎవరెవరికి ఏమేమి ఉన్నాయనేది టెస్టింగ్ల కోసం కూడా ఇప్పటి పరిస్థితుల్లో వేలకు వేలు ఖర్చులు అవుతున్నాయి. అటువంటిది ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండెకు సంబంధించింది, కంటికి మరియు డెంటల్ ఈ మూడింటికి సంబంధించినటువంటి ఉచిత క్యాంపు ఎన్జిఓ నందు నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా మా అలపర్తి రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు మరియు జనరల్ సెక్రటరీ రమణ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా చక్కగా గత 6 ఏళ్ళ నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉంటే వాటన్నిటినీ కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర చాలా చాకచక్యంగా దగ్గర 10,000 పైబడి ఉద్యోగస్తులు ఉన్నటువంటి బకాయిలు జీపీఎఫ్ అయితేమి, ఏపీజీఎల్ అయితేమి, జిఐఎస్ అయితేమి, రిటైర్మెంట్ అయినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ ఎర్న్ లీవ్ అయితేమి, వీటన్నిటిని కూడా ఎటువంటి ధర్నా కానీ ఎటువంటి నిరసన కార్యక్రమం లేకుండా ఇవన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వంతో రాబట్టడం జరుగుతుంది. మొన్న ఇటీవలే చూశారు, డిఏ గత కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అనౌన్స్ చేయించడానికి దీపావళికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో హాఫ్ డే మొత్తం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జరగడం, అదే రోజు ముఖ్యమంత్రి గారితో చర్చించడం, అదే రోజు డిఏ అనౌన్స్ చేయడం. చరిత్రలో ఇంతవరకు ఏ రోజు కూడా అంత త్వరగా గంటల్లోనే ఒక రోజులోనే సాధించినటువంటి ఘనత మన రాష్ట్ర అధ్యక్షునికి దక్కుతుంది. అదేవిధంగా ఆ జీవోలో కొద్దిగా అధికారులు తప్పిదం జరిగితే రిటైర్డ్ అయిన తర్వాత అరియర్స్ రావాలా అనేది, అదేవిధంగా చనిపోయిన తర్వాత రావాలనేది ఆ జీవోలో తప్పుగా ఉంటే దాన్ని కూడా 1 డేలోనే సవరించడం కూడా జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర నాయకత్వం అలపర్తి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉద్యోగస్తులకు మేలు జరుగుతూ పోతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి సేవలు అందించాలని మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఫ్లడ్స్ జరిగితే విజయవాడలో ఆయనే బోట్ వేసుకొని ఇళ్ళ దగ్గర కొంతమందికి మన ప్రజలకు చాలా అందుబాటులో ఉండి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ బాటలోనే పొద్దుటూరు తాలూకా, కడప జిల్లాలో కూడా పొద్దుటూరు తాలూకాలో రామసుబ్బయ్య గారు ఈ మంచి కార్యక్రమాన్ని పెడతానంటేనే ఇమ్మీడియట్గా చేయమని చెప్పడం జరిగింది. ఇక పిఆర్సీ అయితేమి, ఐఆర్ అయితేమి, అవి పిఆర్సీ సంబంధించింది ముఖ్యమంత్రి గారే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెడికల్ బిల్స్ సంబంధంగా ఎన్నో ఏళ్ళ నుంచి 2,50,000 ఉంది. మనం 10 లక్షలు పెట్టినా కూడా 1,02 లక్షల కన్నా ఎక్కువ గవర్నమెంట్లో శాంక్షన్ కావడం లేదు. అటువంటి దాన్ని 2,50,000 నుంచి 5 లక్షలకు సీలింగ్ పెంచమని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన రాష్ట్ర అధ్యక్షుడు తీసుకోవడం జరిగింది. అదే ప్రభుత్వానికి, మన రాష్ట్ర నాయకత్వానికి మంచి పేరు తీసుకురావాలని మన పొద్దుటూరు తాలూకా అధ్యక్ష మరియు కార్యదర్శులు ఇద్దరికి విన్నవించుకుంటున్నారు. సార్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఈరోజు పొద్దుటూరు ఎన్జిఓలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమేది. నేను మా అధ్యక్షుల వారిని సార్ ఇట్లా మెడికల్ క్యాంపు పెట్టాలనుకుంటున్నాను సార్, మనం ఎలక్ట్ అయ్యి కూడా 1 మంత్ అయింది, ఇదంటే మంచి పనికి ఖచ్చితంగా చేయాల్సిందని ఆయన తక్షణమే అనుమతి ఇవ్వడము ఈ కార్యక్రమం చేపట్టాము సార్. ముఖ్యంగా గత నెలలో 13వ తారీఖున మేము నూతనంగా ఎన్నికైన మా కార్యవర్గాన్ని మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ డివి రమణ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే మా జిల్లా అధ్యక్షులు పెద్దలు, తండ్రి సమానమైన వాళ్ళు బి శ్రీనివాసులు గారు మాకెన్నో సహాయ సహకారాలు అందించి మమ్మల్ని నమ్మకంతో ఇక్కడ కూర్చోబెట్టి మా కార్యవర్గం అందరూ ఇక్కడ కూర్చోబెట్టి మంచిగా నడిపించడానికి మాకు అవకాశం ఇచ్చారు. వారికి మరియు జిల్లా సెక్రటరీ గారికి కూడా పేరున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈరోజు మా ఎన్నిక కూడా కావాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడికి ఈరోజు చేసిన మా జిల్లా కోశాధికారి శ్రీనివాసం సార్ వారు, అలాగే మా సెక్రటరీ గారు, మిగతా మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈరోజు మా కార్యక్రమానికి గౌరవనీయులు మన పొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది.
వారు పిలిచిన వెంటనే తప్పకుండా ఇది మన కార్యక్రమం, ఆరోగ్యం అనేది అందరికీ అవసరము. తర్వాత ఎంప్లాయీస్కే కాదు ప్రజలకు కూడా మీరు సర్వీస్ చేయాలి. ఏదనంటే ఇట్లా మాకు తోచిన విధంగా చేస్తాం సార్, ఈ విధంగా మెడికల్ క్యాంపులు, ఈ విధంగా మా జిల్లా అధ్యక్షులు వారి పర్యవేక్షణలో వారు చెప్తేనే ఓకే అనడము. తర్వాత మిమ్మల్ని కూడా పిలిచడం జరిగింది సార్. నిన్ననే సార్, నిన్న ఫోన్ చేస్తేనే పర్సనల్గా వస్తానమ్మా, నేను హైదరాబాద్లో ఉన్నాను, మెడికల్ చెకప్ చేసుకుంటున్నాను, ఊర్లోకి వస్తే ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పినాడు. ఇక్కడ మన కళ్యాణం జరుగుతుంటే పోయి మేము కామ్నూరుకి వెళ్తుంటే రిటర్న్ వచ్చారు. ఇక్కడికి కళ్యాణంకి వస్తుంటే పోయి చెప్తానే తప్పకుండా వస్తాను నా సుబ్బయ్య అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ 10:30కి మాకు టైం ఇచ్చారు, 10ంటికి వచ్చారు. అది ఆయన ఒక నిబద్ధత. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే వాళ్ళ తమ్ముడు గారు కూడా వచ్చారు, రాఘవరెడ్డి రెడ్డి గారు కూడా వచ్చారు. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఏపీ ఎన్జిఓ పక్షాన మేము ఇప్పుడు కూడా మా అధ్యక్షులు కానీ రాష్ట్రం కానీ ఏ పిలిపించినా కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం కృషి చేస్తాం. తప్పకుండా వారి ఆదేశాల ప్రకారం ఎంప్లాయీస్కి ఏం చేయాలో మా ఇక్కడ తాలూకాలో పరిష్కారం ఉంటే మేము ఇక్కడ చేయగలుగుతాం. లేదు మా వాళ్ళని కావాలంటే మా జిల్లా స్థాయి వారు, మా అధ్యక్షుల వారికి తీసుకుపోతాం. వారి సమక్షంలో స్టేట్ పోయి తీసుకుపోయి సమస్యలు ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసమే మేము కృషి చేస్తాం. ఎంప్లాయీస్ ఎక్కడ కూడా ఏ జరిగినా కూడా ముందుంటాం. ప్రొద్దుటూరు తాలూకాలో ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి మేము మా అందరూ ముందుకొచ్చి ఎమ్మెల్యే గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు వారి, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ ఈ సహాయ సహకారాలు అందించడానికి వారికి మా ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి అవకాశాలు మున్ముందు ఇచ్చి మమ్మల్ని ఇంకా మంచిగా మేము సంఘానికి ఎప్పుడు కూడా మేము సంఘానికి కష్టపడి పనిచేసేదానికి మా సాయశక్తుల మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా కృషి చేస్తూ ముందుకు నడుస్తాం. వారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు తీసుకుంటూ ముందుకు నడుస్తామని తెలియజేస్తూ విరమించుకున్నాం సార్. థ్యాంక్ యూ.